ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కనిపించిన చంద్రగ్రహణం ముగిసింది. గ్రహణ సమయంలో చంద్రుడు అరుణ వర్ణంలోకి మారాడు. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలలో సంపూర్ణ, ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పాక్షికంగా చంద్రగ్రహణం కనిపించింది. రాత్రి 11 గంటల 1 నిమిషములకు అర్ధరాత్రి 12 గంటల 23 నిమిషాల మధ్య సంపూర్ణ గ్రహణం కనిపించింది. ఇక చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడన ఉన్నాడు. భారత్లో ఆదివారం రాత్రి 9 గంటల 56 నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి 2 గంటల 25 నిమిషాలు దాటాక పూర్తి గ్రహణం వీడింది. చంద్రగ్రహణాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. సూర్యునికి చంద్రునికి మధ్య భూమి అడ్డంగా రావడంతో దాని నీడ చంద్రుడిపై పడుతుందని, కొంత సమయం పాటు చందమామ కనిపించదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలను అర్చకులు మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం ఉదయం ఆలయాలు తెరుచుకున్నాయి. రాష్ట్రంలోని తిరుమల, విజయవాడ, శ్రీశైలం, సింహాచలం తదితర ఆలయాలు మూతపడ్డాయి. చంద్రగ్రహణం తర్వాత ఆలయాలు తెరుచుకున్నాయి. ఆలయాల్లో సంప్రోక్షణ పూర్తయిన తర్వాత భక్తులకు దర్శనానికి అనుమతిచ్చారు. ఇక వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని ఉదయం 4 గంటలకు శుద్ధి చేశారు. శుద్ధి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతి ఇచ్చారు.